జీహెచ్ఎంసీ జలమండలికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలన్నారు. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీకి జలమండలికి ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం జవహర్ నగర్లో మురుగునీటి అభివృద్ధి పనులను, దోమలగూడ ఈ సేవా పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రజాప్రతినిధులతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో 30% మంది ప్రజలు నివాసం ఉంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ జలమండలిలో నిధుల కొరతతో ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ జలమండలిలకు అత్యధిక నిధులు మంజూరు చేయాలని ఆయన విన్నవించారు. అనేక ప్రాంతాలు కాంక్రీట్ జంగల్గా మారుతున్నాయని ఆవేదన చెందారు. అదేవిధంగా కాంక్రీట్ జంగల్గా మారడం వల్ల భూతాపం పెరగడానికి మొక్కలు పెంచకపోవడమే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అమ్మ పేరుపై ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. 100 మొక్కలు నాటకుండా ఒక్క మొక్కను నాటి దాని పరిరక్షణకు కృషి చేయాలన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు భావితరానికి ఎంతో మేలు చేసిన వారవుతామని వివరించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి పట్టుకున్న దరిద్రం మాదక ద్రవ్యాలు అని, యువత వాటికి బానిస కావద్దని ఆయన హెచ్చరించారు. యువత వ్యాయామం ప్రతిరోజు చేయాలని సూచించారు.